మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను దూరం పెట్టిందని ప్రియురాల్ని ప్రియుడు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ నెల 6 నుంచి రేణుక కనిపించకపోవడంతో మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో కుమారుడు శ్రీనాథ్ ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళా కాల్ డేటా ఆధారంగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను దూరం పెట్టిందని ప్రియురాల్ని ప్రియుడు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ నెల 6 నుంచి రేణుక కనిపించకపోవడంతో మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో కుమారుడు శ్రీనాథ్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు మహిళా కాల్ డేటా ఆధారంగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కొన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అనుమానాస్పద వ్యక్తుల్ని ఈ లేడీతో ఎవరైతే మాట్లాడారో వాళ్ళ కాల్ డీటెయిల్స్ వెరిఫై చేస్తూ అందులో ఒక అతను నెంబర్ సస్పెక్ట్ గా వచ్చింది. అతన్ని మేము పిలిపించి తర్వాత ఇంటరాగేట్ చేస్తే ఈ మిస్సింగ్ ఉమెన్ ఎవరైతే ఉందో అతనితో వివాహేతర సంబంధం కారణంగా ఆ లేడీని ఆ రోజు ఇక్కడి నుంచి తీసుకెళ్లి 6వ తారీఖు సాయంకాలం పిలిపించి బస్ స్టాండ్ నుంచి బయలుదేరి దానిలో వాళ్ళందరూ కలిసే దానిలో ఒక లిక్కర్ పర్చేజ్ చేస్తారు. లిక్కర్ పర్చేజ్ చేసి అక్కడి నుంచి శంకరపేట లిమిట్స్ లో కొండాపూర్ విలేజ్ అవుట్స్కట్స్ ఫారెస్ట్ లో వాళ్ళందరూ కలిసి ఉండి తర్వాత తాగి తిన్న తర్వాత చిన్న మనస్పర్ధ రావడం వల్ల ఆ లేడీని తన కూడా తీసుకెళ్ళిన ఒక చాకు తర్వాత పెట్రోల్ ఒక బాటిల్ లో తీసుకుపోయింది. ముందుగానే ప్లాన్ చేసుకుని పోవడం జరిగింది. ఆమెని పొడిచి చంపడం జరిగింది. ఆ ఫారెస్ట్ లో పొడిచి చంపేసి తర్వాత బాడీ కూడా కనబడుకున్న ఉద్దేశంతో కూడా తీసుకెళ్ళిన పెట్రోల్ ఆ లేడీ మీద పోసి తగలబెట్టడం జరిగింది. ఆ కూడా లేడీ క్యారీ చేసిన టిఫిన్ బాక్స్ అవి అతని సెల్ ఫోన్ ఇవన్నీ కూడా పేరూరు అవుట్స్కట్స్ లో ఒక వాగులో పడడం జరిగింది. రికవరీ కూడా చేసాం. ఒక నైఫ్ ఒకటి ఆ టిఫిన్ బాక్స్ ఏదైతే వాళ్ళు క్యారీ చేస్తుందో అవన్నీ కూడా అక్కడ రికవరీ చేసాం. అతని పేరు దుర్గయ్య, 40 years వయసు ఉంటుంది. అతని కోర్టులో ప్రొడ్యూస్ చేసాం. ఫర్దర్ గా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇంకొక సెల్ ఫోన్ ఏదైతే ఆ వాగులో పడేసిన అది సెర్చ్ చేయించాం స్విమ్మర్స్ ద్వారా, కానీ దొరకలేదు. అది మళ్ళీ ఒకసారి పోలీస్ స్టేషన్ తీసుకుని మళ్ళీ విచారణ చేసి దాని మీద మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను దూరం పెట్టిందని ప్రియురాల్ని ప్రియుడు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దీనికి సంబంధించిన మనకి మరిన్ని ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు. సీతారాజు, మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. అక్రమ సంబంధమే ఇప్పుడు హత్యకు దారి తీసిన ఘటన మెదక్ జిల్లాలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రియురాలు దూరం పెట్టిందని హత్య చేసి పెట్రోల్ పోసిన తగలబెట్టిన సంఘటన మెదక్ పట్టణంలో జరిగింది. ఈ నెల 6న రేణుక అనే వివాహిత కనిపించకపోవడంతో మెదక్ పోలీస్ స్టేషన్ లో తన తండ్రి అయిన తన కొడుకైన శ్రీనాథ్ ఫిర్యాదు చేశాడు. దీనితో కేసు విచారణ అనంతరం పోలీసులు విచారణ చేసి మహిళా కాల్ డేటాలో ప్రియుడి నంబర్ ఉండటంతో పోలీసులు విచారించగా విషయం బయటపడ్డది. ఈమె రేణుక అని ఒక వివాహిత మహిళ భర్త చనిపోవడంతో 2 పిల్లలతో కలిసి మెదక్ పట్టణంలో ఫతే నగర్ లో నివాసం ఉంటుంది. ఇదే నేపథ్యంలో ఇంటి పక్కనే ఉంటున్న యేసు 40 సంవత్సరాలతో ఈ మహిళతో వివాహిత సంబంధం పెట్టుకున్నాడు. విషయం ఇంట్లో తెలిసి కుమారులు మందరించడంతో రేణుక తన ప్రియునైన దూరం పెట్టింది. ఆ రేణుక దూరం పెట్టడంతో ఆమెపై కక్ష పెంచుకుని హత్య చేయాలని ప్లాన్ వేసుకున్నాడు యేసు. అంటే చాలా రోజు మాట్లాడకపోవడంతో ఒకసారి మనం కలుద్దామనే ఉద్దేశం కొద్దీ మద్యం తాగుదామనే ఒక చిన్న పార్టీ చేసుకుందామని చెప్పి అతను నమ్మించి చిన్నశంకరంపేట మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో రేణుక తీసుకొని అక్కడ చిన్న పార్టీ చేసి మద్యం ఫుల్ గా తాగించి మొత్తం మీద ఆమె నాకు దూరం అవుతుందని కక్ష గట్టి మధ్య మత్తులో ఉండగానే వెంట తనతో తెచ్చుకున్న కత్తితో పొడిచి హత్య చేసి అనంతరం శవాన్ని గుర్తుపట్టకుండా తగలపెట్టినాడు యేసు. అతనితో పెట్టిన
కొన్ని పరికరాలు కూడా కత్తులు కూడా ఒక చంపి తగలబెట్టి ఆ పరికరాలు ఒక దూరం నదిలో పారేయడం జరిగింది. దీంతో పోలీసులు విచారణ చేసి ఆ ఒక కాల్ డేటా ద్వారా తీసి అతన్ని రిమాండ్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఈ డాటాలో చంపిన పరికరాలు కూడా దొరికింది. ఓవరాల్ గా మొత్తం మీద అక్రమ సంబంధమే ఆ ప్రియురాలు అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియురాలు నాకు దూరం అవుతుందనే ఆ కక్ష పెట్టుకుని అతను చంపడం జరిగింది. దీంతో 2-3 పిల్లలు కూడా విలపిస్తున్న సంగతి సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. గులియన్ బ్యారీ సిండ్రోమ్ కేసుల పట్ల వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం